మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరత్ చంద్ర గగన్తో భూమి వెళ్ళిపోతుందని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అన్నం కూడా తినకుండా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే భూమి అన్నం ప్లేట్తో శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న, ఏంటి మధ్యాహ్నం నుంచి ఏమీ తినకుండా అలాగే ఉన్నారు? తినండి నాన్న, భోజనం నేను తినిపిస్తాను అని భూమి చెప్తుంది. నాకు తినాలని లేదమ్మా అని శరత్చంద్ర అంటాడు. ఊరుకోండి నాన్న, అలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను తినిపిస్తాను, రండి నాన్న అని భూమి ఇక శరత్చంద్రకి గోరు ముద్దలు తినిపిస్తుంటుంది. అది చూసి ఇక శరత్చంద్ర కన్నీళ్ళు కారుస్తూ, నా శోభ కూడా నన్ను ఇలాగే ఇంతే ప్రేమగా చాలా బాగా చూసుకునేది. అమ్మ భూమి, నువ్వు ఎప్పటికీ ఇలాగే నన్ను చూసుకుంటావు కదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అలా ఎలా కుదురుతుంది నాన్న? నేను ఎప్పటికైనా పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళవలసిన ఆడపిల్లనే కదా అని భూమి అంటుంది. అలాంటప్పుడు నేను ఇలాగే ఎప్పటికీ ఎలా చూసుకోగలను నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర అయితే ఆ గగన్ గారితో వెళ్ళిపోవడానికి నువ్వు నిర్ణయించుకున్నావన్నమాట అని శరత్చంద్ర అయితే అది తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక భూమి శరత్చంద్రతో ఆ మాటలు మాట్లాడి వెళ్ళి ఒకచోట కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నాన్న బాధ పెట్టి నేను గగన్ గారితో వెళ్ళవలసి వస్తుంది అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.